రాత్రి యొక్క గాఢమైన నిశ్శబ్దం చుట్టూ ప్రశాంతతను వ్యాపింపచేస్తుంది. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. రోజంతా అలసట తరువాత మీ శరీరం మరియు మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా మీ నిద్ర భగ్నమవుతుంది. కళ్ళు రుద్దుకుంటూ మీరు లేచి కూర్చుంటారు. ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు గడియారం వైపు చూస్తారు. ఎప్పటిలాగే సూచికలు రాత్రి 3 నుండి 5 గంటల మధ్య సమయాన్ని చూపిస్తాయి. నిద్ర భగ్నమవ్వడానికి కారణం మూత్ర విసర్జనకు తీవ్రమైన ఆవశ్యకత. మీలో ఎంతమంది ప్రతి రాత్రి ఈ అనుభవం గుండా వెళ్తారో తెలియదు. బహుశా మీరు దీన్ని సాధారణ శారీరక ప్రక్రియగా భావించి పట్టించుకోకుండా వదిలేస్తారు. రాత్రి ఎక్కువ నీరు తాగడం వల్ల లేదా వయసు ప్రభావం కావచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించారా? ఎందుకు? ప్రతిసారి ఆ సమయంలోనే మీ నిద్ర ఎందుకు భగ్నమవుతుంది? రాత్రి 12 గంటలకు ఎందుకు కాదు? ఉదయం 6 గంటలకు ఎందుకు కాదు? ఈరోజు మేము ఒక రహస్యాన్ని ఆవిష్కరించబోతున్నాము. దాన్ని తెలుసుకున్న తర్వాత మీ పాదాల కింద భూమి కదిలిపోవచ్చు. ఎందుకంటే ఇది సాధారణ సంఘటన కాదు. ఇది విశ్వం యొక్క దివ్య శక్తుల నుండి వచ్చే ఒక గాఢమైన మరియు రహస్యమైన సంకేతం. ఇది నేరుగా మీకు పంపబడుతోంది. ఇది ఒక పిలుపు, ఒక సందేశం, ఒక హెచ్చరిక మరియు ఒక అవకాశం కూడా. కానీ ఇప్పటివరకు మీరు దీన్ని విస్మరిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ శ్వాసను ఆపండి. ఎందుకంటే ఈరోజు మీరొక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇది మీ జీవితాన్ని మార్చగలదు. ఉదయం 3 నుండి 5 గంటల మధ్య మూత్ర విసర్జన కోసం మీ నిద్ర భగ్నమవ్వడం వాస్తవానికి మీ ప్రారబ్ధం, మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన సంకేతం. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనను ఎన్నటికీ సాధారణమైనదిగా భావించలేరు. మన పురాతన వేదాలు, పురాణాలు మరియు గ్రంథాలలో సమయాన్ని కేవలం గడియారం సూచికలుగా మాత్రమే పరిగణించలేదు. సమయాన్ని ఒక జీవన శక్తిగా, ఒక శక్తిగా భావించారు. రోజులోని ప్రతి గంటకు ఒక ప్రత్యేక ప్రభావం ఉంటుంది, ఒక విశిష్ట శక్తి ఉంటుంది. కానీ వీటన్నింటిలో అత్యంత పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత అద్భుతమైన సమయంగా భావించబడేది బ్రహ్మ ముహూర్తం. ఇది ఉదయం 3 నుండి 5 గంటల వరకు ఉంటుంది. బ్రహ్మ అంటే పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం. అంటే ఇది పరమాత్మ సమయంగా పిలువబడే వేళ. ఈ సమయంలో సృష్టిని నడిపే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది. రాత్రి యొక్క చీకటి ముగిసిపోతుంది మరియు రోజు యొక్క వెలుగు ఇంకా రాలేదు. ఇది రెండింటి మధ్య ఒక మాయాజాల క్షణం. ఈ సమయంలో దేవీదేవతలు, ఋషులు మరియు దివ్య ఆత్మలు సూక్ష్మరూపంలో భూమిపైకి వస్తాయి. విశ్వం యొక్క అత్యంత స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన శక్తులు మన చుట్టూ ఉంటాయి. మీరు గమనించి ఉంటారు, ఈ సమయంలో గాలి ఏదో విశేషంగా అనిపిస్తుంది. గాలిలో చల్లదనం మరియు తాజాదనం ఉంటాయి. పక్షులు కిలకిలమనడం ప్రారంభిస్తాయి. ఈ సమయం కేవలం ప్రశాంతమైనది మాత్రమే కాదు, చాలా విశేషమైనది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, దీనికి మీ రాత్రి నిద్ర భగ్నం కావడం మరియు మూత్ర విసర్జన ఆవశ్యకతకు సంబంధం ఏమిటి? సంబంధం చాలా గాఢమైనది. ఈ దివ్యశక్తి మీతో సంబంధం స్థాపించాలనుకున్నప్పుడు, మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు అది నేరుగా మాట్లాడదు. అది మీ శరీరాన్నే ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది. మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొల్పడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన ఆవశ్యకతను సృష్టిస్తుంది. తద్వారా మీరు లేస్తారు. ఇది ఏ వ్యాధి కాదు, ఏ తప్పు కాదు. ఇది ఒక సంకేతం. ఇది ఒక దివ్య అలారం క్లాక్. ఇది మీకు ప్రతి రాత్రి చెబుతుంది, లే, మేల్కొను, నీతో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. కానీ మనమేం చేస్తాం? మనం లేచి బాత్రూంకి వెళ్తాము మరియు మళ్లీ నిద్రపోతాం. ఇది సాధారణ విషయమే అని భావిస్తాము. కానీ వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక విశేష అవకాశాన్ని కోల్పోతున్నాం. ఆ సమయంలో ఈశ్వరుడు మీతో సంబంధం స్థాపించాలనుకుంటాడు, మీతో మాట్లాడాలనుకుంటాడు, మీ జీవితంలో ఏదో కొత్తది ప్రారంభించాలనుకుంటాడు. మరియు మనం దాన్ని అర్థం చేసుకోకుండా విస్మరిస్తాం. కాబట్టి ఇప్పుడు మీ నిద్ర తదుపరిసారి 3 నుండి 5 గంటల మధ్య భగ్నమైనప్పుడు ఒక్క క్షణం ఆగండి. ఆలోచించండి. బహుశా ఇది కేవలం మూత్ర విసర్జన కాదు, ఒక దివ్య ఆహ్వానం కావచ్చు. ఎందుకంటే మీ జీవితం యొక్క నిజమైన ప్రారంభం అక్కడ్నుండే జరగవచ్చు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, విశ్వం యొక్క ఈ దివ్యశక్తి మీతోనే ఎందుకు సంబంధం స్థాపించాలనుకుంటుంది? రాత్రి 1,00,000 కోట్ల మంది గాఢ నిద్రలో ఉంటారు. అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు లభిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆత్మ యొక్క యాత్రలో దాగి ఉంది. మొదటి కారణం, మీ ఆత్మ మేల్కొను స్థితిలో ఉంది. మీ ఆత్మ ఒక విశేష స్థాయికి చేరుకుంది. బహుశా ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల లేదా మునుపటి జన్మల సాధన మరియు ప్రార్థనల వల్ల మిమ్మల్ని మేల్కొల్పడానికి సమయం ఆసన్నమైంది. మీ చైతన్య స్థాయి ఇప్పుడు ఒక ఎత్తుకు చేరుకుంది. ఇక్కడ విశ్వం యొక్క శక్తులు మీతో నేరుగా సంభాషించగలవు. మీరు ఆ కొద్దిమంది ఎంపిక చేయబడిన వ్యక్తులలో ఒకరు. విశ్వం ఇప్పుడు మిమ్మల్ని తదుపరి ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేస్తోంది. మీ ప్రతి రాత్రి నిద్ర నుండి మేల్కోవడం వాస్తవానికి మీ లోపలి ఆధ్యాత్మిక శక్తి వేగంగా పెరుగుతున్నదనే సంకేతం. మరియు మూత్ర విసర్జన ఆవశ్యకత కేవలం ఒక సాకు. అసలు ఉద్దేశం ఏమిటంటే, మీరు బ్రహ్మముహూర్తంలో లేచి మిమ్మల్ని పిలుస్తున్న ఆ దివ్యశక్తితో సంబంధం స్థాపించడం. రెండవ కారణం, మీ పితృదేవతలు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. హిందూ ధర్మంలో పితృదేవతలను దేవతలతో సమానంగా భావిస్తారు. వారు ఈ లోకంలో లేనప్పటికీ సూక్ష్మ రూపంలో తమ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు. బ్రహ్మముహూర్తం అనేది భౌతిక మరియు సూక్ష్మలోకాల మధ్య గోడ చాలా సన్నగా మారే సమయం. ఈ క్షణంలో మీ పితృదేవతలు మీతో సులువుగా సంబంధం స్థాపించగలరు. మీ నిద్ర సాధారణంగా 3 నుండి 5 గంటల మధ్య భగ్నమవుతుందంటే ఇది మీ పూర్వీకులు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారనే సంకేతం కావచ్చు. బహుశా వారు ఏదైనా దుఃఖంలో ఉండి మీరు నుండి తమ మోక్షం కోసం ప్రార్థన కోరుతూ ఉండవచ్చు. లేదా ఏదైనా గొప్ప సంతోషవార్తను అందించాలనుకుంటూ ఉండవచ్చు. లేదా రాబోయే ఆపద గురించి మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటూ ఉండవచ్చు. కొన్నిసార్లు వారు కేవలం మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తారు. మేము నీతో ఉన్నాము అని చెప్పడానికి వస్తారు. మీరు బాత్రూంకి వెళ్ళినప్పుడు మీ పితృదేవతలు ఆ సమయంలో మీకు చాలా సమీపంలో ఉంటారు. వారు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీతో కలిసి నడుస్తూ ఉంటారు. మీ ప్రతి రాత్రి ఈ జాగరణ మీకు మరియు మీ పూర్వీకుల మధ్య ఒక వారధిగా మారింది. మూడవ కారణం, మీ ఇష్టదేవత యొక్క పిలుపు. ప్రతి ఆత్మకు ఒక ఇష్టదేవత ఉంటుంది. ఒక ప్రత్యేక దేవీదేవత, దానితో ఆత్మకు గాఢమైన సంబంధం ఉంటుంది. బహుశా మీరు మీ జీవితంలోని హడావిడిలో మీ ఇష్టదేవతకు సమయం ఇవ్వడం మర్చిపోయి ఉండవచ్చు. కానీ మీ ఆత్మ మర్చిపోలేదు. మీరు బ్రహ్మముహూర్తంలో మేల్కొన్నప్పుడు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ ఇష్టదేవత మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉండవచ్చు. నేను ఇక్కడే ఉన్నాను, నీకోసం వేచి చూస్తున్నాను, రా, నాతో మాట్లాడు, నీ మనసును నాకు తెరువు. బ్రహ్మముహూర్తం అనేది మీ ప్రార్థన ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా మీ ఇష్టదేవతకు చేరే సమయం. రోజులో 100 సార్లు చేసే పూజ ఫలితం ఈ సమయంలో ఒక నిజమైన పిలుపు ద్వారా లభించవచ్చు. పరమాత్మ ఈ దివ్య నిశ్శబ్దంలో మీతో సంభాషించాలనుకుంటాడు. అందుకే వారు మిమ్మల్ని ప్రతి రాత్రి ఈ విశేష సమయంలో మేల్కొల్పుతున్నారు. నాలుగవ కారణం, మీ శరీరం మరియు విశ్వం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. మన శరీరం కేవలం మాంసం మరియు ఎముకలతో మాత్రమే తయారు కాలేదు. ఇది పంచభూతాలు, పృథ్వీ, జలం, అగ్ని, వాయువు మరియు ఆకాశంతో తయారైంది. ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని 3 దోషాలు, వాత, పిత్త మరియు కఫ సమతుల్యంగా ఉంచుతాయి. రాత్రి 2 నుండి ఉదయం 6 గంటల వరకు ఉండే సమయం వాతకాలంగా పిలువబడుతుంది. వాత యొక్క పని గతిని ఇవ్వడం, మరియు శరీరం నుండి మలమూత్ర విసర్జన కూడా ఆ గతిలో భాగమే. విశ్వం యొక్క శక్తి బ్రహ్మముహూర్తంలో గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీర శక్తిని కూడా మేల్కొల్పుతుంది. దీనివల్ల వాత సక్రియమవుతుంది మరియు మీకు మూత్ర విసర్జనకు తీవ్రమైన ఆవశ్యకత కలుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు కేవలం శారీరక అవసరంగా భావించినది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం యొక్క సమన్వయం. మీ శరీరం మీకు చెబుతోంది, విశ్వంలో జరుగుతున్నది నా లోపల కూడా జరుగుతోంది. ఇది శరీరం మరియు విశ్వం మధ్య గాఢమైన అనుసంధానం. దీని అనుభవించడం స్వయంతో కలవడంలాంటిది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని ఏం చెయ్యాలి? తదుపరిసారి మీ నిద్ర 3 నుండి 5 గంటల మధ్య మూత్ర విసర్జన కోసం భగ్నమైతే
దీన్ని ఇబ్బంది లేదా అడ్డంకిగా భావించవద్దు. దీన్ని ఒక వరంగా, లక్షల్లో ఒకరికి లభించే అదృష్టంగా భావించండి. ఏం చెయ్యాలి? నిద్రభగ్నమైన వెంటనే చిరాకు పడకండి. మనసులో ఆ దివ్యశక్తికి ధన్యవాదాలు చెప్పండి, ఇది మిమ్మల్ని మేల్కొల్పింది. ప్రశాంతంగా లేచి బాత్రూంకి వెళ్ళండి. తిరిగి వచ్చిన వెంటనే మంచంలోకి దూకవద్దు. ఇది అతి సాధారణం మరియు అతిపెద్ద తప్పు. మీ చేతులు, కాళ్ళు మరియు ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోండి. దీనివల్ల మీలోని నిద్ర పూర్తిగా తొలగిపోతుంది మరియు మీరు తేలికగా మరియు తాజాగా అనుభవిస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. కావాలంటే మనసులో ప్రార్థన చెయ్యండి లేదా ఆ నిశ్శబ్దాన్ని వినండి, ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన సందేశం దాగి ఉంటుంది. మీ నిద్ర ఈ సమయంలో భగ్నమవడం యాదృచ్ఛికం కాదు, ఇది మిమ్మల్ని మేల్కొల్పే ప్రయత్నం. విశ్వం, మీ ఇష్టదేవత, మీ పితృదేవతలు మరియు మీ శరీరం అన్నీ మీకు చెబుతున్నాయి, ఇప్పుడు లే, సమయమొచ్చింది. ప్రశాంతంగా కూర్చుని మీ కళ్ళు మూసుకోండి. మీ వీపును నిటారుగా ఉంచండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం మరియు వదలడంపై దృష్టి పెట్టండి. మీరు తీసుకునే శ్వాస సాధారణ గాలి కాదని, బ్రహ్మముహూర్తం యొక్క పవిత్ర శక్తి అని అనుభవించండి. మీరు శ్వాస విడిచినప్పుడు మీ ఆందోళనలు మరియు చెడు శక్తులు బయటకు వెళ్ళిపోతున్నాయని భావించండి. కొన్ని నిమిషాలు ఈ ప్రశాంతతలో కూర్చోండి. ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. శ్రద్ధగా వినండి. బహుశా మీ మనసులో ఒక మంచి ఆలోచన రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం లభించవచ్చు. కావాలంటే మీ ఇష్టదేవతను ధ్యానించవచ్చు లేదా నెమ్మదిగా ఓం నాదం చెయ్యవచ్చు. ఓం యొక్క ధ్వని విశ్వం యొక్క శక్తితో అనుసంధానమవుతుంది మరియు మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది. మీరు మీ పితృదేవతలను కూడా గుర్తుచేసుకొని మనసులో వారికి ప్రార్థన చేయవచ్చు. ఓ నా పితృదేవతలు, మీకు నా నమస్కారం. దయచేసి మాపై మీ కృపను కొనసాగించండి మరియు నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. ప్రారంభంలో మీ మనసు తిరగవచ్చు లేదా నిద్ర రావచ్చు, కానీ వదులుకోవద్దు. కేవలం 5 నుండి 10 నిమిషాలతో ప్రారంభించండి. క్రమంగా ఈ సమయం మీకు ఇష్టమైనదిగా మారుతుంది. మీ మనసు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం సిద్ధంగా ఉంటాయి. ఇది మీ ఆత్మ యొక్క దాహం. ఇది ఇప్పుడు మేల్కొంటోంది. మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. మీ ముఖంపై నొత కాంతి కనిపిస్తుంది. మీ ఆందోళనలు మరియు భయాలు తగ్గుతాయి. ఇది ఏ జాదూ లేదా అంధవిశ్వాసం కాదు, ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. మీరు ఆ విశేష సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు. ఆ సమయంలో విశ్వం తన సమస్త శక్తిని మీకోసం అందిస్తుంది. మీరు ఆ నిధికి తాళం చెయ్యి అందుకున్నారు. దాన్ని చాలామంది జీవితాంతం వెతుకుతూ ఉంటారు. ఆలోచించండి, విశ్వం మీకు ప్రతిరోజూ ఒక విశేష అవకాశాన్ని ఇస్తోంది. ఆ దివ్యశక్తి ప్రతిరోజు మీ ద్వారం వద్ద తట్టుకుంటుంది. కాని మీరు దాన్ని తరచుగా విస్మరిస్తారు. కానీ ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి అలా జరగదు. ఇప్పుడు మీకు తెలుసు, మీ నిద్ర భగ్నమవడం ఏ సమస్య కాదు, అది మీ జీవితంలో అతిపెద్ద పరిష్కారం. ఇది ఒక సంకేతం, మీరు సాధారణ మానవుడు కాదని. ఈ సంఘటనకు భయపడకండి, దీన్ని స్వీకరించండి. మీరు చూస్తారు, మీ జీవితం ఇక నుండి ఇంతకు ముందులా ఉండదు. కాబట్టి తదుపరిసారి రాత్రి నిశ్శబ్దంలో 3 నుండి 5 గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటే భయపడకండి, చిరునవ్వు నవ్వండి మరియు మనసులో ఇలా అనండి, నేను సిద్ధంగా ఉన్నాను, ధన్యవాదాలు.